మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు: మెడికల్ కళాశాలలను ప్రైవేటీపరం చేయరాదని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణకు సంబంధించిన పత్రాలను రీజనల్ కోఆర్డినేటర్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డికి అందించేందుకు గాను చిత్తూరు నుంచి తిరుపతికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల వైద్య విద్యను అభ్యసించేందుకు ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో మెడికల్ కాలేజీ కడితే ఇప్పటి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి పూనుకోవడం బాధాకరమన్నారు. దీనికి తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమ స్ఫూర్తితో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి అందజేయడం జరుగుతుందని జరిపారు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ పత్రాలను తిరుపతికి తీసుకెళ్తున్న నేపథ్యంలో చిత్తూరు పండగ వాతావరణంలో ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పార్లమెంటు సెక్రటరీ రెడ్డప్ప, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో, మీరు మాట్లాడండి. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన మీడియా సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కుటుంబ సభ్యులం. ఈ కార్యక్రమానికి వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక నమస్కారాలు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యకు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదు, పేదల విద్య ఆగకూడదు, పేదవాళ్ళు కూడా పెద్ద చదువులు చదవాలి, డాక్టర్లు అవ్వాలనే ఉద్దేశంతో, ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో, దశల వారీగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకందరికీ ఒక దశగా నెలల వారీగా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము కోటి సంతకాల సేకరణ ఏదైతే చేశామో, ఈ కోటి సంతకాల సేకరణని గ్రామ పంచాయతీలో నుంచి, ప్రతి గ్రామ పంచాయతీలో నుంచి కూడా 600 నుంచి 700 గ్రామ పంచాయతీ స్థాయిలో, అదే అర్బన్లో మున్సిపాలిటీ డివిజన్లో అయితే డివిజన్ వారీగా 750 సంతకాలు ప్రతి డివిజన్కు కూడా మా నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా దిగ్విజయంగా 62,500 మంది దగ్గర సంతకాలు సేకరించడం జరిగింది. ఈ సేకరించినటువంటి సంతకాలన్నింటినీ
ఈరోజు మా జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 12 నియోజకవర్గాలు వారందరూ కూడా తిరుపతిలో వాళ్ళ దగ్గరకు చేర్చడం జరుగుతుంది. ఈ చేర్చేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలాగా, మన ఇంట్లో పండుగ జరిగితే, జాతర జరిగితే ఏ విధంగా అమ్మవారిని తీసుకెళ్తామో ఆ విధంగా పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి చేర్చడానికి ఒక జాతరలాగా ఈ కార్యక్రమాన్ని గ్రామం దాటించేంత వరకు అందరూ కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా ర్యాలీగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. తదనంతరం కొంతమంది కలిసి తిరుపతికి జిల్లా అధ్యక్షులు వారి దగ్గరికి చేర్చడం జరుగుతుంది. దాని తరువాత 15వ తారీఖు నాటికి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 100 కార్లలో తిరుపతి జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్ వాళ్ళ సారథ్యంలో తిరుపతి నుంచి కాళహస్తి దాటించేంత వరకు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 100 కార్లలో దాదాపు 600 మంది చొప్పున పోయి అక్కడి నుంచి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చడానికి మేమందరం కూడా ఆ కార్యక్రమాన్ని సాగనంపించడానికి కూడా 15వ తారీఖు కూడా సన్నద్ధమయ్యామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి 62,500 సంతకాలు సేకరించడానికి ఎక్కడ కానీ ప్రజలు నిరుత్సాహపడకుండా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పిదాన్ని ప్రజలు వాళ్ళ సంతకాల రూపంలో చూపించారు. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాల్లో వచ్చిందంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా అన్ని మెడికల్ కాలేజీలు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం మెడికల్ కాలేజీలు తీసుకురాలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. అటువంటిది 17 కాలేజీలు 5 సంవత్సరాల్లో వచ్చిందంటే అది ఒక చరిత్ర. 17 మెడికల్ కాలేజీల్లో దాదాపు 6 కాలేజీలు పూర్తి అవ్వడం కూడా జరిగింది. మిగిలిన కాలేజీలు కొన్ని అయితే 60 నుంచి 70% పూర్తయినాయి, కొన్ని అయితే 30 నుంచి 40% పూర్తయినాయి. ప్రతి మెడికల్ కాలేజీకి కూడా 650 పడకలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది. కరోనా లాంటి విపత్తు సమయంలో పేదలు కార్పొరేట్ హాస్పిటల్కు పోలేరు కాబట్టి పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలంటే జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఇన్ని మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి ఈ రాష్ట్రానికి వస్తే ఈరోజు వాళ్ళ తాపేదారులు ఎవరైతే ఉన్నారో శ్రీ చైతన్య, నారాయణ, ఇక అనేక మంది, వాళ్ళందరికీ కూడా ఎకరం 10,000 రూపాయల చొప్పున ఈరోజు మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా దారాదత్తడం చేయడం జరుగుతూ ఉంది. ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసేంత వరకు కూడా దశల వారీగా పోరాట ఉద్యమం అనేది మా నాయకుడు చెప్పిన ఆదేశాలు ఏవైతే ఉంటాయో అవి సూచా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మేము అడ్డుకొని ముందుకు తీసుకుపోతామని కూడా మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. మీడియా సోదరులందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి సంబంధించింది. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి కూడా మీరు కూడా భాగస్వాములు కావాలని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. యూటిలైజేషన్ చేసి ఒక డేటాబేస్ లాగా ప్రిపేర్ చేసి ఒక పెన్ డ్రైవ్లో కూడా చేర్చడం జరిగింది. ఈ పెన్ డ్రైవ్ కూడా ప్రతి నియోజకవర్గం తరఫున మా అధ్యక్షులు గవర్నర్ గారికి కూడా అందజేస్తారు. ఎందుకంటే ఎవరైతే దీంట్లో సంతకం చేశారో వాళ్ళందరి ఫోన్ నెంబర్లు కూడా అందులోనే పొందుపరచడం జరిగింది. ముందే మాకందరికీ కూడా పార్లమెంట్ సెక్రటరీలుగా ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కరిని నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగా చిత్తూరు నియోజకవర్గానికి బీకోటకు సంబంధించినటువంటి పలమనేరు నియోజకవర్గానికి సంబంధించిన రెడ్డప్ప గారిని
పార్లమెంట్ సెక్రటరీగా నియమించారు. దీంట్లో ఈరోజు సంతకాల సేకరణకి మొట్టమొదటి ఆరంభం రోజున తను కూడా వచ్చాడు. అదేవిధంగా గ్రామ సభల్లో కూడా సంతకాల సేకరణ కూడా తను రావడం, తన ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ. కాబట్టి సెక్రటరీ గారు, మేము, అబ్జర్వర్ గారు, మా రీజనల్ కోఆర్డినేటర్, మా జిల్లా అధ్యక్షుడు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దినదినాభివృద్ధిగా మా నాయకుల యొక్క ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో జయకేతనం రాష్ట్ర వ్యాప్తంగా ఎగరవేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. పూజా కార్యక్రమం అయిన తర్వాత ఆర్వీఎస్ కాలేజీ దగ్గర బైకులన్నీ కూడా బ్రిడ్జి కింద నుంచి ఎవరి స్థానాలకు వాళ్ళు రిటర్న్ ప్రతి ఒక్కరు కూడా ఈ నియమావళిని
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.